తెలంగాణ కాంగ్రెస్ లో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోందా? సీఎం రేవంత్ రెడ్డి తన కోర్ టీంను బలోపేతం చేసే పనిలో పడ్డారా? ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచన జరుగుతోందా? ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత సమీకరణాలు, ప్రచార లోపాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కనుగోలు ఎంట్రీకి ప్రాధాన్యత పెరిగిందా? తెలంగాణ ప్రభుత్వంలో వ్యూహకర్త భాగం కాబోతున్నారా? గాంధీ భవన్ ఇన్సైడ్ డిస్కషన్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తన కోర్ టీంలో కనుగోలును చేర్చుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో కాస్త గట్టిగానే చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతల మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సునీల్ కనుగోలుకు కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సునీల్ కనుగోలు వ్యూహాలు కీలకంగా పనిచేశాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా క్యాంపెయిన్లు, గ్రామస్థాయి వార్ రూమ్ వ్యవస్థ, మార్పు కావాలి వంటి నినాదాలు కాంగ్రెస్ కు బలమైన మైలేజ్ తీసుకువచ్చాయి. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రచార యంత్రాంగం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో పెరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నామని పలువురు నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్, బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ వెనకబడి ఉందన్న ఫీడ్బ్యాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కనుగోలును మళ్లీ యాక్టివ్ రోల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా పార్టీని క్యాడర్ స్థాయిలో బలోపేతం చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. కనుగోలు ఇప్పటికే కర్ణాటకలో సిద్దరామయ్యకు సలహాదారుగా పనిచేస్తున్నారు. అలాగే ఏఐసీసీ కీలక నేతలతో ఆయనకు మంచి అనుబంధాలు ఉండడంతో ఢిల్లీ హైకమాండ్తో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయం మరింత బలోపేతమవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయంగా, ప్రచార పరంగా, ఎన్నికల వ్యూహాల పరంగా సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఆ వ్యూహంలో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషిస్తారా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారంగానే మిగిలిపోతుందా? మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.